మీరు 30 రోజుల పాటు ప్రతిరోజు 50 పుల్లపులు చేస్తే మీ శరీరానికి ఏమి జరుగుతుంది? మొదటి 5 రెప్స్ బాగుంటాయి. ఇది సులభంగా ఉంటుంది. కానీ 10వ రెప్ చేసేసరికి మీ అరచేతులు మంటగా అనిపించడం మొదలవుతుంది. మీ పట్టు బలహీనపడుతుంది. మరియు 15 రెప్స్ తర్వాత మీరు పట్టుకోలేరు. చివరి రెప్స్లో మీ వేళ్లు వణుకుతాయి. మీ వీపుపై ఒత్తిడి పడుతుంది. మరియు మీకు ఆయాసం వస్తుంది. 3వ రోజు. ఇది అత్యంత ప్రమాదకరమైన రోజు. ఎందుకంటే మీ చేతులను నిటారుగా చాచినప్పుడు నొప్పిగా ఉంటుంది. మీ లాట్స్ వీపు కండరాలు ఎంతగా వంగుతాయంటే ఒక నీళ్ల సీసాను ఎత్తడం కూడా బాధకరంగా అనిపిస్తుంది. బార్ను పట్టుకున్నప్పుడు మీ అరచేతులపై చర్మం ఊడిపోతున్నట్లు అనిపిస్తుంది. 7వ రోజు. ఇక్కడే అద్భుతం మొదలవుతుంది. మీ శరీరం సర్దు చేసుకోవడం ప్రారంభిస్తుంది. మీరు ప్రతి 1 లేదా 2 రెప్స్కు ఆగాల్సిన అవసరం ఉండదు. మీరు వరుసగా 5 రెప్స్ చేయగలుగుతారు. మీ పట్టు మునుపటి కంటే బలంగా ఉంటుంది. మరియు మీరు మీ వీపును వంచినప్పుడు అది మునుపటి కంటే మందంగా కనిపిస్తుంది. 14వ రోజు. మిమ్మల్ని చూడగానే మీలో ఏదో మార్పు వచ్చిందని ప్రజలు గ్రహిస్తారు. మీ వీపు విశాలమవుతుంది. వి ఆకారం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మరియు మీ కండరాలపై నరాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు వరుసగా 10 పుల్లప్పులు చేయగలుగుతారు. మరియు మీ భుజాల చుట్టూ చొక్కా బిగుతుగా అనిపించడం మొదలవుతుంది. 21వ రోజు. ఇప్పుడు మీరు ఒక పుల్లప్ మిషన్ గా మారారు. మీ ముంచేతులు దృఢంగా తయారవుతాయి. మీ పట్టు ఎంత బలంగా ఉంటుందంటే మిమ్మల్ని పట్టుకున్న వారికి అది వెంటనే తెలుస్తుంది. ఇప్పుడు పుల్లప్పులు కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదు, అది మీకొక అలవాటుగా మారుతుంది. మీ వ్యసనంగా తయారవుతాయి. 30వ రోజు. ఇప్పుడు మీ వీపు విశాలంగా, ఆకర్షణీయంగా మరియు రాతిలా బలంగా ఉంటుంది. మీ కండరాలు దృఢంగా తయారవుతాయి. మరియు ఎక్కువ బరువుతో కూడా మిమ్మల్ని మునుపటి కంటే రెండింతలు పెద్దగా కనిపించేలా చేస్తాయి. మరియు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు కేవలం 3 నుండి 4 సెట్లోనే 50 పుషప్లను పూర్తి చేయగలుగుతారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.